తిరుగులేని ఆధిక్యతతో దూసుకెళ్తున్న రిలయన్స్ సంస్థ మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత విలువైన టాప్ 500 ప్రైవేట్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ మొదటి స్థానంలో నిలిచింది. 2023 అక్టోబర్ నాటికి ఆయా సంస్థల మార్కెట్ విలువ ఆధారంగా ఈ రిపోర్ట్ను సిద్ధం చేశారు. యాక్సిస్ బ్యాంకు వెల్త్ మేనేజ్మెంట్ విభాగమైన బర్గండి ప్రైవేట్, హురున్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికలో పలు అంశాలున్నాయి. ఇందులో రిలయన్స్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ నివేదికను సిద్ధం చేసిన సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 15.6 లక్షల కోట్లు. అయితే ప్రస్తుతం ఆ సంస్థ మార్కెట్ విలువ 19.65 లక్షల కోట్లు కావడం గమనార్హం. రిలయన్స్ తర్వాత రెండో స్థానంలో టీసీఎస్ సంస్థ నిలిచింది. రిపోర్టు సిద్ధం చేసే నాటికి సంస్థ మార్కెట్ విలువ 12.64 లక్షల కోట్లు కాగా ప్రస్తుత మార్కెట్ విలువ 14.90 లక్షల కోట్లు. మూడో స్థానంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 11.3 లక్షల కోట్లు. ప్రస్తుత మార్కెట్ విలువ 10.55 లక్షల కోట్లు కావడం గమనార్హం. గడిచిన కొద్ది రోజులుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు ధర కిందకు రావడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రైవేటు సంస్థల్లోనే టాప్ 500 కంపెనీల మార్కెట్ విలువ 231 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ మొత్తం సౌదీ, స్విట్జర్లాండ్, సింగపూర్ల సంయుక్త జీడీపీ కంటే ఎక్కువ. ఏడాది వ్యవధిలో ఈ కంపెనీలు 13% వృద్ధి రేటులో 79 లక్షల కోట్ల అమ్మకాల్ని నమోదు చేశాయి. ఒక్క త్రైమాసికంలో దేశ జీడీపీ కంటే ఇవి ఎక్కువగా చెప్పాలి. ఈ సంస్థలు దేశంలో 70 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని కల్పించాయి. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో 1.3% వీటికి వాటా. ఒక్కో కంపెనీ సగటున 15,211 మందికి ఉపాధి కల్పించగా ఇందులో టాప్ మేనేజ్మెంట్ స్థాయిలో 437 మంది మహిళలు ఉన్నారు. వీటిలో 179 మంది సీఈఓ స్థాయిలో పనిచేస్తున్నారు. టాప్ లో ఉన్న 500 కంపెనీల్లో 52 కంపెనీలు 10 ఏళ్ల కంటే తక్కువ చరిత్ర ఉన్నవి కాగా అత్యంత సుదీర్ఘకాలంగా ఉన్న సిఐడి ప్యారీ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ కంపెనీకి 235 ఏళ్ల చరిత్ర ఉండడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీస్ జాబితాలో 28వ ర్యాంకులో నిలిచింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంకులు టాప్ 10 జాబితాలోకి వచ్చాయి. జాబితాలో సగానికి పైగా కంపెనీలు గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే 1000 కోట్లకు పైగా మార్కెట్ విలువను పెంచుకోగా 75 కంపెనీలు 10,000 కోట్లకు పైగా పెంచుకున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 44 నగరాల్లోని ఈ 500 కంపెనీలు ఉండగా ముంబైలో అత్యధికంగా 156 సంస్థలు ఉన్నాయి. బెంగళూరులో 59, ఢిల్లీలో 39, హైదరాబాద్లో 29 కంపెనీలు ఉన్నాయి. ఈ 500 కంపెనీల్లో ఆర్థిక సేవల రంగంలో 76, ఆరోగ్య సంరక్షణ రంగంలో 58, వినియోగదారుల వస్తువులు కంపెనీలు 38 ఉన్నాయి. జాబితాలోని టాప్ 500 కంపెనీల్లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 29 సంస్థలు చోటు సాధించాయి. వీటి మార్కెట్ విలువ 5.93 లక్షల కోట్లు. ఏడాది క్రితంతో పోలిస్తే వీటి విలువ 22% పెరిగిందని చెప్పొచ్చు.